నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూసివ్. హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్కి ఒక్కసారిగా దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయి. ఓ పక్క బలూచిస్తాన్లో స్వతంత్ర దేశం కావాలని గత కొన్నేళ్లుగా నిరసనలు చెలరేగుతుంటే ఇప్పుడు మరోపక్క సింధ్ ప్రావిన్స్లోని ప్రజలు కూడా తమకు సింధు దేశం కావాలని, అంటే ప్రత్యేక స్వతంత్ర దేశం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం మీద డిసెంబర్ 7, 2025 ఆదివారం కరాచీలో నిరసనలు జరిగి హింసాత్మక ఘటనలు దారితీశాయి. ఓ రకంగా ఈ ఉద్యమం అక్కడ గందరగోళంగా మొత్తం నగరాన్ని వణికిపోయేలా చేసింది. ఈ ఘటనలు పాకిస్తాన్ ఐక్యతకు మరో సవాలుగా మారాయి. సింధీ కల్చరల్ డే, సింధ్ ప్రాంత సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 7న కరాచీలో వేలాది మంది సింధీలు రోడ్లపైకి దిగారు. వారి డిమాండ్ ఏంటంటే సింధు దేశం ఇవ్వండి, పాకిస్తాన్ నుండి మేము విడిపోవాలి. ఈ నిరసనలు జై సింధ్ ముత్తాహిదా మహాజ్ జేఎస్ఎస్ఎం అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగాయి. జేఎస్ఎస్ఎం అంటే ఏమిటి? ఇది సింధీ జాతీయవాదుల సంఘం. 2000 నుంచి స్వతంత్ర సింధు దేశం కోసం పోరాడుతూనే ఉంది ఈ సంస్థ. నిరసనకారులు ఆజాదీ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ జెండాలు పూర్తిగా కాల్చారు, తగలబెట్టారు. సింధ్ నది ఒడ్డుని తమ స్వంత దేశంగా చేసుకునే ఆకాంక్ష వ్యక్తం చేశారు. అయితే ఇది శాంతియుతంగా జరగలేదు. పోలీసులు టియర్ గ్యాసు, లాఠీ చార్జ్తో ప్రతిస్పందించారు కూడా. నిరసనకారులు కట్టడాలపైకి ఎక్కి పోలీసు వాహనాలపై రాళ్లు విసిరారు. ఫలితంగా 25 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. మరో 5 పోలీసులు గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు పెద్ద మొత్తంలో ధ్వంసమయ్యాయి కూడా. మొత్తం కరాచీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇప్పటికీ గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనలు కేవలం ఒక్కరోజు కాదు, గత వారంలోనే సింధ్ ప్రాంతంలో ఇలాంటి చిన్న చితకా నిరసనలు చాలా వరకు పెరిగిపోయాయి. ఎందుకంటే సింధీలు తమ సంస్కృతి, భాష, ఆర్థిక స్థితిపై పాక్ ప్రభుత్వం అణచివేతలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. సింధీ భాషను పాఠశాలల్లో తగ్గించడం, సింధు నది నీటిని పంజాబ్కు మళ్లించడం వంటి సమస్యలు ఈ ఆగ్రహావేశాలకు ప్రధాన కారణాలు. ఇప్పుడు అసలు ఈ సింధ్ చరిత్రలోకి ఒకసారి చూద్దాం. 1947లో భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో సింధ్ ప్రావిన్స్ సింధు నది ఒడ్డుని ఈ ప్రాంతం ముస్లిం మెజారిటీ కారణంగా పాకిస్తాన్కు చేరింది. కానీ బ్రిటిష్ పాలనలో సింధ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉండేది, తన సొంత చరిత్ర, సంస్కృతి, భాషతో. సింధీలు 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు వారసులు. మహాభారతంలోని సింధు ప్రస్తావన కూడా ఇక్కడి నుండే వచ్చింది. 1967లో మొదటిసారిగా సింధు దేశం డిమాండ్ వచ్చింది. గ్రామ్ ఐఎస్ మహం అనే కవి, రాజకీయవేత్త దీన్ని మొదలుపెట్టారు. 1971లో బంగ్లాదేశ్ పాక్ నుండి విడిపోయిన తర్వాత ఈ ఉద్యమం మరింత బలపడింది. బెంగాల్ భాష ఉద్యమం 1952 సంవత్సరంలో జరిగిన స్ఫూర్తితో సింధీలు తమ భాష హక్కుల కోసం పోరాడడం ప్రారంభించారు. 1980లో జేఎస్ఎస్ఎం లాంటి సంస్థలు ఏర్పడ్డాయి. ఇటీవల 18వ రాజ్యాంగ సవరణ, అంటే 2010లో జరిగిన రాజ్యాంగ సవరణ తర్వాత ప్రాంతీయ అధికారాలు పెరిగాయి. కానీ సింధీలు అది తప్పుడు విశ్వాసం అని చెబుతున్నారు. ముత్తాహిదా స్వామి మూవ్మెంట్ MQM చీఫ్ అల్ఫ్రెడ్ హసైన్ కూడా సింధు హోంమంత్రి జుల్ఫికార్ మిర్జా చేతుల్లో సింధు దేశం ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సింధ్ ఒకరోజు భారత్లో కలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో ఉన్న 25 లక్షల మంది సింధీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతిస్తున్నారు. ఈ ఉద్యమానికి ముఖ్య నేత అయిన జేఎస్ఎస్ఎం చైర్మన్ షాఫిక్ బుర్ఖాత్ మాట్లాడుతూ సింధ్ ప్రాంతంపై పాక్ జోక్యాన్ని ఆపండి, మా ప్రాంతాన్ని స్వతంత్ర దేశం చేయండి అని ఐక్యరాజ్య సమితిని కోరారు. ఆర్థికంగా సింధ్ పాక్ జీడిపిలో 30% భాగం అందిస్తోంది. కానీ పంజాబ్ డామినెన్స్ వల్ల నీటి కొరత, నీటి వనరులు సింధు నుండి మళ్లించబడుతున్నాయి. సింధ్ సంస్కృతి, షా లతీఫ్ పోయట్రీ, అజ్రక్ ప్రింట్స్, సూఫీ మ్యూజిక్ పాక్ ప్రభుత్వం ద్వారా అణిచివేయబడుతోందని వారు చెబుతున్నారు. గత వారం పాక్ న్యూస్ ఛానల్లో జరిగిన డిబేట్లో ఒక జర్నలిస్ట్ సింధు దేశం డిమాండ్ పాక్ ఐక్యతకు బెదిరింపు అని చెప్పారు. బలూచిస్తాన్తో పోలిస్తే సింధ్ ప్రావిన్స్ పాక్ ఆర్థిక శక్తి అని చెప్పవచ్చు. కరాచీ దీని క్యాపిటల్. ఇది విడిపోతే పాక్ ఆర్థికంగా కుప్పకూలిపోతుంది. ఇంటర్నేషనల్గా UN, అమెరికా, భారత్ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్లు సింధ్ సమస్యలను హైలైట్ చేస్తున్నాయి. కానీ పాక్ ప్రభుత్వం దీన్ని భారతీయ స్పాన్సర్డ్ అని ఆరోపిస్తుంది. భవిష్యత్తులో ఈ డిమాండ్ మరింత బలపడితే పాక్లో ఫెడరల్ స్ట్రక్చర్ మారవచ్చు, లేదా మరిన్ని విడిపోయే ఉద్యమాలు కూడా రావచ్చు. సింధీలకు ఇది స్వేచ్ఛా పోరాటం, పాక్కు ఐక్యతా పోరాటం. సో ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.